హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ మెకానిక్స్ చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము మెకానిక్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద బాడీస్, అసలు మన బాడీస్ అని ఎందుకు అంటాము, అంటే మన ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఆబ్జెక్ట్స్ని అంటే వస్తువుల్ని బాడీస్గా ఎందుకు పిలుస్తాము, అండ్ అఫ్ కోర్స్ రిజిడ్ బాడీ అంటే ఏంటో చూసాము. ఒక 1 minute ఒకసారి రీకాల్ చేసుకుందాము. సో రిజిడ్ బాడీ అంటే ఏంటి? సో ద బాడీస్ విచ్ డు నాట్ డిఫార్మ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. బేసికల్గా ఏ బాడీ అయినా సరే మనం ఫోర్స్ అప్లై చేస్తే అది బెండ్ అవుతుంది. కానీ ఇన్ రిజిడ్ బాడీస్ సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినా సరే అది డిఫార్మ్ అవ్వదు. సో దాన్ని మనం రిజిడ్ బాడీ అంటాము. అలా ఎందుకు కన్సిడర్ చేస్తామో మనం డిస్కస్ చేసాము. అది మళ్ళీ క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, వై వీ కాల్ థింగ్స్ ఆర్ బాడీస్, అది కూడా చెప్పాము. సో బికాస్ మనం దీన్ని ప్లాస్టిక్తో తయారు చేసాము, లేదా ఒక బొమ్మను తీసుకుంటే మనం దాన్ని ప్లాస్టిక్తో తయారు చేసాము. ఇది ప్లాస్టిక్ ముద్ద అనుకుందాము. లెట్స్ సే దిస్ ఇస్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ముద్దని ఈ రూపంలోకి తీసుకొచ్చాం మనం. సో ఇప్పుడు ఏమంటున్నాం, దీన్ని కార్ అంటున్నాం మనం. అఫ్ కోర్స్ డిఫరెంట్ మెటల్స్ యూజ్ చేస్తాము, ఈవెన్ దో అవి మెటీరియల్సే. సో దీన్ని కార్ అంటున్నాము. బట్ మన ఆస్పెక్ట్లో ఇది ఉన్నప్పుడు, నేచర్స్ ఆస్పెక్ట్లో ఇది ఇలా ఉన్నా దాని తాలూకు ఇంపాక్ట్ ఒకటే. ఉదాహరణకి ఇది 1 kg ఆఫ్ ప్లాస్టిక్ ఎంత ఇంపాక్ట్ని కలిగి ఉంటుందో ఇది కూడా అంతే ఇంపాక్ట్ని కలిగి ఉంటుంది. దాన్ని మనము బాడీ అన్నాము. సో ఇలా ఉన్నా ఒకటే అనే విషయంలో తేడా లేనప్పుడు వీ సింప్లీ కాల్ ఇట్ బాడీ. దట్ మీన్స్ బాడీ అంటే నిర్మాణము, షేప్, దాని అర్థం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ మీనింగ్. లెట్స్ సీ క్లాసిఫికేషన్ ఆఫ్ మెకానిక్స్. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. యాక్చువల్గా మనం స్టడీ చేసేది దేని మీద? బై డెఫినేషన్ ఏంటి? స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఓకే, సో కాబట్టి మ్యాటర్ని మనం బేసికల్గా తీసుకున్నాం. సో యాక్చువల్లీ మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 ways, అంటే ఇన్ 3 forms. సో మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms. సో మన ధర్మంలో కూడా ఉంటుంది. సో బేసికల్గా మనం వాటిని త్రిగుణాలు అంటాం. అంటే పదార్థము, శక్తి 3 రకాలుగా ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు 3 forms వస్తుంది. ఓకే, సో ఒకటి సో 3 forms. ఓకే, మనం స్టేట్ అంటాం కదా, రైట్? సో సాలిడ్ని ఇప్పుడు మనం ఏంటి దీని గురించి స్టడీ చేయాలి. సో మెకానిక్స్. సో మెకానిక్స్ అనేది ఇప్పుడు జస్ట్ అది పనితీరు, అంటే అది ఏ కండిషన్స్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది జనరల్గా మనం మెకానిక్స్ అంటాం. దీని మెకానిజం అర్థం అవ్వాలంటాం కదా, జస్ట్ లైక్ దట్. సో కాబట్టి స్టడీ ఆఫ్ సాలిడ్స్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్. ఈ రెండు కలిపి మనం ఒక కేటగిరీ కిందకి తీసుకున్నాము, అదే ఫ్లూయిడ్. సో అంటే లిక్విడ్ని, గ్యాస్ని మనం ఫ్లూయిడ్గా ట్రీట్ చేస్తాము. ఓకే, సో అందుకే దీన్ని మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నాం. ఓకే, సో సాలిడ్ని మనం బేసికల్గా 2 రూపాల్లో స్టడీ చేస్తాము. ఒకటి మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, 2 మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్. సో చూడండి, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో మనకు మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ వచ్చింది ఒక పార్ట్. సో దిస్ ఈజ్ ది ఐడియల్. ఇందాక మనం లాస్ట్ క్లాస్లో అనుకున్నాం ఇది ఐడియల్, అండ్ దిస్ ఈజ్ ద రియల్ బాడీ. ఎందుకని? మనం ఏ బాడీ మీదైనా ఫోర్స్ అప్లై చేస్తే అది డెఫినెట్గా డిఫార్మ్ అవుతుంది. యాక్చువల్గా రియల్గా అయితే రియల్ కండిషన్స్లో అది డిఫార్మ్ అవుతుంది. అదే ఇది. సో మనం కన్సిడర్ చేసుకున్నాము రిజిడ్ బాడీ, ఐడియల్ బాడీ. సో బై డెఫినేషన్ ఏం చెప్పాము? ద మెకానిక్స్ డిస్క్రైబ్స్ ద కండిషన్ ఆఫ్ ది బాడీ ఇన్ టర్మ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ ఏ మోషన్. సో బాడీ రిజిడ్గా ఉన్నప్పుడు మనం 2 కండిషన్స్ని మాత్రమే స్టడీ చేయగలము. అందుకే మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ మనకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి స్టాటిక్స్, 2 డైనమిక్స్.
బై డెఫినేషన్ ఇక్కడ మనకు వచ్చేసింది రిలవెంట్గా. సో స్టాటిక్స్ అంటే ఏంటి? విచ్ డీల్స్ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ ది బాడీస్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్ వెన్ ద బాడీస్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఇది సేమ్ డెఫినేషన్ బట్ ద బాడీస్ ఇన్ మోషన్. సో డైనమిక్స్ డీల్స్ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ ది బాడీస్ అండర్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ వెన్ ద బాడీస్ ఇన్ మోషన్. జస్ట్ పాస్ అండ్ నోట్ డౌన్ ది స్టేట్మెంట్స్. అది ఈజీగా ఉంటుంది, రాయడం టైం తీసుకుంటుంది, వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది, ఇట్స్ అ వేస్ట్. ఓకే, సో స్టాటిక్స్లో మనకు వచ్చిన డౌట్ రావచ్చు. బేసికల్గా స్టాటిక్స్లో అంటే ఒక బాడీ స్థిరంగా ఉంది, ఓకే, ఒక బాడీ స్థిరంగా ఉన్నప్పుడు దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే అది ఏ రకంగా, అది మనకు ఎలా తెలుస్తుంది అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. ఉదాహరణకి ఒక కంటైనర్ తీసుకుందాము. ఈ కంటైనర్లో కనుక మనం కొంత వాటర్ పోసామనుకోండి, వాటర్ పోసినప్పుడు చూడండి ఇది కంటైనర్, అదే ప్లేస్లో మనం బెలూన్ పెట్టామనుకోండి. సో బెలూన్లో వాటర్ నింపి పెడితే ఏమవుతుంది, బెలూన్ ఆల్మోస్ట్ ఈ బెలూన్ కొంత ఫ్లాట్గా ఫామ్ అయిపోతుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, వాటర్ అనేది ఈ బెలూన్ తాలూకు వాల్స్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ డ్యూ టు ద గ్రావిటీ ఎవ్రీథింగ్ వాంట్స్ టు కమ్ డౌన్. ఓకే, బట్ ఇక్కడేమవుతుంది, ఈ వాల్ గట్టిగా ఉన్నాయి, సో దీనికి తట్టుకుంటున్నాయి అనమాట. సో అదే రెసిస్టెన్స్ అంటే. సో అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఇక్కడ ఈ లిక్విడ్ వాల్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, తిరిగి వాల్ నుంచి దానికి ఎంత ఫోర్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్. ఈ రెండింటికి తేడా గమనించినప్పుడు ఓకే మనం స్టడీ చేయాల్సిన అంశం ఇక్కడ ఏదో ఉంది అనిపిస్తుంది డెఫినెట్లీ. సో దట్ ఈస్ కమ్స్ అండర్ స్టాటిక్. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి చెప్పాను. సో డైనమిక్ తీసుకుంటే, డైనమిక్స్ కనుక తీసుకుంటే అగైన్ దిస్ డైనమిక్స్ డివైడెడ్ ఇన్ 2 కేటగిరీస్. సో ఒకటి వచ్చి కైనమాటిక్స్, రెండు కైనటిక్స్. కైనమాటిక్స్లో మనం ఓన్లీ మోషనే డీల్ చేస్తాం, అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అవి మాత్రమే అప్లై చేస్తాము. అంటే v = u + at, s = ut + ½ at² అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి కదా, ఓన్లీ మోషన్ మాత్రమే ఇందులో డీల్ చేస్తాము. వెరాజ్ ఇన్ కైనటిక్స్లో సో మోషన్ అడిషనల్గా ఫోర్స్ అంటే విచ్ కాజ్ ది మోషన్. ఓకే, ఈ ఫోర్స్ వల్లే కదా మోషన్ వచ్చేది. సో కాబట్టి కైనటిక్స్లో ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కైనటిక్స్ ద మోషన్కి ఫోర్స్కి ఉన్న మధ్య రిలేషన్ ఇక్కడ స్టడీ చేస్తాము. ఓకే, దెన్ కమ్ టు ది సెషన్. ఇప్పుడు ఈ సెషన్కి వద్దాము. సో ద మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్. డిఫార్మబుల్ బాడీస్ అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మధ్య అంటే వర్షం పడుతున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు బైక్ మీద నేను ఒక చేతితో గొడుగు పట్టుకుని సో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో కొంత దూరం వెళ్ళాక నేను బాగా పెయిన్ ఫీల్ అయ్యాను. సో పెయిన్ ఫీల్ అవ్వడం అంటే ఏంటి అంటే అదే ప్లేస్లో మనం ఒక వస్తువుని, అంటే అదే ప్లేస్లో మనం ఒక కర్ర లాంటిది బైక్ కట్టేసి దీని మీద మనం గొడుగు ఇచ్చామనుకోండి, గొడుగు పెట్టామనుకోండి. సో ఆబ్వియస్లీ నేను వెళ్తున్నప్పుడు గాలికి ఇది కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే రైట్, అంటే ఆ ఇంబ్యాలెన్స్ని తట్టుకుంటుంది అనుకుందాం. అయితే తట్టుకోవడం సింపుల్గా ఉంటుందా అంటే కాదు. డెఫినెట్లీ ఇది కొంత స్ట్రెస్కి గురవుతుంది కర్ర అనేది. ఆ స్ట్రెస్సే నా పెయిన్. అంటే నేను పట్టుకుంటే నేను పెయిన్ ఫీల్ అయ్యాను. సో కర్ర కూడా పెయిన్ ఫీల్ అవుతుంది. ఆ పెయిన్కి మనం పెట్టిన పేరే, ఆ నొప్పికి మనం పెట్టిన పేరే స్ట్రెస్. ఓకే, ఈ స్ట్రెస్ అనేది ఏంటి అని అంటే ఉదాహరణకి నేను ఒక బాడీ తీసుకున్నాను, ఒక వస్తువు తీసుకున్నాను, దీని మీద నేను ఫోర్స్ అప్లై చేశాను, P అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేశాను. సో కనుక అప్లై చేసి దాన్ని ఎలాంగేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక ఎలిమెంటల్ ఏరియా తీసుకుంటే ఇక్కడ సో నేను ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నానో తిరిగి దానికి రియాక్టివ్ ఫోర్సెస్ అని ఇంటర్నల్గా ఫామ్ అయిపోతాయి. అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ని అది రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది బికాస్ ఇట్ డజంట్ వాంట్ టు డిఫార్మ్. చిన్న ఉదాహరణతో అది వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారనుకుందాం. పట్టుకున్నప్పుడు మరో ఇద్దరు వచ్చి వాళ్ళని లాగారు అనుకోండి, మామూలుగా వాళ్ళిద్దరూ సహజంగా పట్టుకుంటే మామూలుగా పట్టుకుంటారు.
ఒకేసారి గట్టిగా పట్టుకోరు కదా, సో మామూలుగా పట్టుకుంటారు. బట్ ఇంకో ఇద్దరు వీళ్ళు లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లాగుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఇలా టైట్నెస్ పెంచుతూ ఉంటుంది. ఓకే, సో దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మెటీరియల్స్. సో దాన్నే మనం స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ అంటే ఒక మెటీరియల్ తాలూకు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని మనం స్టడీ చేయదలిచినప్పుడు then we go for the mechanics of deformable bodies called strength of materials అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకి, అది అందులోకి వస్తుంది. ఇక్కడ మనం బయాలజికల్గా చూస్తే మనకు ఏదైనా పెయిన్ ఎందుకు వస్తుంది అంటే చేతిలో వచ్చినప్పుడు నేను సమ్వేర్ మనకు చేతిలో నొప్పి వస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, అంటే బర్న్ అయితే ఎనర్జీ లిబరేట్ అవుతుంది, ఆ ఎనర్జీ తోటి మనం పట్టుకుంటాం. ఎప్పుడైతే క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయో దెన్ మనం ఆ సస్టైనబిలిటీ తగ్గిపోతుంది, దెన్ వీ ఫీల్ పెయిన్. ఓకే, దట్స్ అ డిఫరెన్స్ థింగ్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ గాను, తర్వాత మెకానిక్స్ ఆఫ్ ఎలాస్టిక్ బాడీస్ అండ్ మెకానిక్స్ ఆఫ్ ప్లాస్టిక్ బాడీస్, ఇలా రకరకాలుగా ఉంటుంది మనకు. దెన్ డిజైన్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కేటగిరీస్. అఫ్ కోర్స్ మనం ఎటువైపు తీసుకుంటే థియరీ ఆఫ్ మెషిన్స్ ఇవన్నీ మనకు వస్తాయి, ఇది హైయర్ స్టడీస్లో వస్తాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. దెన్ ఈ మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మనకి అగైన్ 2 కేటగిరీస్గా ఉంటుంది. ఒకటి సో మెకానిక్స్ ఆఫ్ రియల్ ఫ్లూయిడ్స్, ఓకేనా. సో ఐడియల్ ఫ్లూయిడ్స్, ఓకేనా. ఈ రియల్ ఫ్లూయిడ్స్ అంటే ఇది మనకు ఇప్పుడు రాదు, ఇది హైయర్ స్టడీస్ అంటే రియాలజీ అలా ఉంటుంది మనకి. సో రియాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అందులో అది స్టడీ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మనకు ఐడియల్ ఫ్లూయిడ్స్. సో అగైన్ ఐడియల్ ఫ్లూయిడ్ ఏంటంటే ఇందాక మనం రిజిడ్ బాడీని ఎలా అంటున్నామో, సో ఇక్కడ రియల్ ఫ్లూయిడ్స్, ఓకే ఐడియల్ ఫ్లూయిడ్స్. సో ఐడియల్ ఫ్లూయిడ్ బేసికల్గా మనం ఏమనుకున్నాము, సో ఎవ్రీ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పార్టికల్స్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ ఎవ్రీ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పార్టికల్స్. చూడండి, ద గ్యాప్ ఇన్ బిట్వీన్ పార్టికల్స్ కాల్డ్ వాయిడ్స్, ఓకే. ఇది రియల్. సో ఐడియల్ ఏంటి, ఐడియల్లో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, సో ఇది ఐడియల్. సో ఇదే మనం ఫ్లూయిడ్స్లో కూడా అజ్యూమ్ చేసుకుంటాము, ఓకే. సో మనం అఫ్కోర్స్ వీ కెన్ కొంతమేర కంప్రెస్ చేయగలం ఫ్లూయిడ్స్ని, బట్ విత్ రెస్పెక్ట్ టు కంపారిటివ్లీ దాని వాల్యూమ్తో కంపేర్ చేస్తే అది చాలా చిన్నది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం మనము. సో కాబట్టి ద మెకానిక్స్ ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్స్ మనం హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో మనం స్టడీ చేసేది ఐడియల్ ఫ్లూయిడ్సే. మనం మెకానిక్స్ తాలూకు బేసిక్స్ కనుక మంచిగా బాగుంటే సో కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓకే, సేమ్ థింగ్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనము బేసికల్గా దాన్ని స్టడీ చేసేటప్పుడు మనకు ఫ్రిక్షన్ ఉంటుంది, అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్కి వచ్చేసరికి విస్కాసిటీ ఉంటుంది. విషయం ఒకటే బట్ ఫామ్ డిఫరెంట్. సో స్టార్టింగ్లో మనం చెప్పినట్టుగా యాక్చువల్గా మనం స్టడీ చేసేది ఒకే అంశం, దాన్ని రకరకాల రూపాల్లో చేస్తాము. సో దట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ నేచర్. ఐ హోప్ యూ గాట్ దిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ బిలో అండ్ ఐ విల్ రెస్పాన్స్ సూన్. థ్యాంక్ యూ.